ఇప్పుడు మనం జూమ్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, మరియు జూమ్ యాప్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత దాంట్లో కాన్వర్జేషన్స్ లేకపోతే కాన్ఫరెన్సెస్ ఆర్ మీటింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. జూమ్ యాప్ని ఇన్స్టాల్ చేయడం కోసం ఫస్ట్ మనం గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేద్దాం. ఈ గూగుల్ ప్లే స్టోర్లో ఇక్కడ జూమ్ యాప్ అని టైప్ చేయండి మీ కీబోర్డ్లో. తర్వాత ఈ జూమ్ యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఇలా జూమ్ యాప్ అని ఇలా వస్తుంది. కింద చూడండి, ఈ యాప్ మీకు కన్ఫర్మ్ చేసుకోవడానికి జూమ్ క్లౌడ్ మీటింగ్స్ అని ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత ఇలా ఇన్స్టాలింగ్ అని చెప్పి మీకు వస్తుంది. ఇలా ఇన్స్టాలింగ్ అని వస్తుందంటే కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోయి మనకి మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతున్నట్టు మనకు అర్థం అనమాట. తర్వాత ఈ ఇన్స్టాల్ అయిన యాప్ని యాప్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే మీకు ఒక యాక్టివ్ మెయిల్ ఐడి ఉండాలి. యాక్టివ్ మెయిల్ ఐడి అంటే మీకు పనిచేస్తున్నటువంటి మెయిల్ ఐడి మీరు రెగ్యులర్గా వాడుతున్నది. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయితే ఈ పక్కన ఓపెన్ అని వస్తుంది. మీరు ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేసినా పర్లేదు, లేకపోతే మీ యాప్స్లోకి వెళ్ళి అక్కడ ఈ జూమ్ యాప్ని వెతుక్కొని అక్కడ ఓపెన్ చేసుకున్నా పర్లేదు. నేను ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. వన్స్ మనం ఓపెన్ అని చేయగానే ఇలా వస్తుందన్నమాట. సైన్ ఇన్ లెఫ్ట్ సైడ్లో కింద చూడండి, సైన్ అప్ జాయిన్ ఏ మీటింగ్ అని వచ్చింది కదా. ఇందులో మీరు సైన్ ఇన్ అంటే ఆల్రెడీ మనకి అకౌంట్ ఉన్నవాళ్ళు సైన్ ఇన్ అని చెప్పి సైన్ ఇన్ అవ్వచ్చు. కానీ మనకి ఇప్పటివరకు మనం ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మనకి అకౌంట్ లేదు. సో మనం సైన్ అప్ అవ్వాలి అంటే మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. నేను సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే ఎడమ వైపు కింద ఉన్నది. ఇక్కడ మనం అక్కడ సైన్అప్ చేయగానే మనకి ఈ మెనూ వస్తుందన్నమాట. అంటే ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో ఫస్ట్ ఈమెయిల్ అడుగుతుందన్నమాట. ఈమెయిల్ అంటే నా ఈమెయిల్ నేను ఇస్తాను. తర్వాత ఫస్ట్ నేమ్ మీరు వన్స్ మీ సైన్ ఇన్ అయిన తర్వాత ఎప్పుడైనా మీటింగ్లో మీరు జాయిన్ అవ్వగానే మీకు ఏ పేరు అయితే కనిపించాలనుకుంటున్నారో ఆ పేరుని ఇక్కడ టైప్ చేయండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్గా ఇవ్వండి. సగం ఫస్ట్ నేమ్ సగం లాస్ట్ నేమ్గా ఇవ్వండి. నేను గురు సాయి రామ్ అని ఇస్తాను. కింద ఐ అగ్రీ, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఐ అగ్రీ ద టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు కుడివైపున పైన నెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది, లేకపోతే మీకు హైలైట్ అవ్వదు. ఈ 4 మీరు చేస్తేనే మీకు ఆ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది. రైట్ సైడ్ పైన నెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సైన్ అప్ అయిపోతుంది. వీ సెంట్ ఏ ఈమెయిల్ టు వెరిఫై యువర్ అకౌంట్ అని మనకి ఈ స్క్రీన్ వస్తుంది అనమాట. ఈ స్క్రీన్ అర్థం ఏంటంటే మనకు ఒక మెయిల్ వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు మనం మన మెయిల్కి వెళ్ళి చూసుకోవాలి ఫస్ట్ ఖచ్చితంగా. నేను నా మెయిల్కి వెళ్ళి చూసుకుంటున్నాను. ఇదిగోండి, ఆల్రెడీ నా మెయిల్లో నాకు జూమ్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. ప్లీజ్ యాక్టివేట్ యువర్ జూమ్ అకౌంట్ అని ఒక మెసేజ్ వచ్చింది. మనకి ఇలా ఈ స్క్రీన్ రాగానే తర్వాత మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా మన మెయిల్కి వెళ్ళి మనం మెయిల్ చెక్ చేసుకోవాలి. చూడండి, నేను నా మెయిల్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాను అనమాట. మీరు అక్కడైతే ఏ మెయిల్ అయితే ఇచ్చామో ఆ మెయిల్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెయిల్ జూమ్ ప్లీజ్ యాక్టివేట్ యువర్ జూమ్ అకౌంట్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. దాని మీద క్లిక్ చేసి కింద మనకి హలో మనం ఇందాక ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ వచ్చింది. ఇక్కడ యాక్టివేట్ అకౌంట్ అని ఉంది. ఇప్పుడు మనం ఈ యాక్టివేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇమీడియట్గా ఇంకొక కొత్త స్క్రీన్ వస్తుందన్నమాట. ఏంటి, మన అకౌంట్ యాక్టివేట్ అయినట్టుగా. ఇంకా మనం ఆల్రెడీ మెయిల్ ఐడి ఇచ్చాం కాబట్టి దానికి ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. మన అకౌంట్కి ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ నేను ఈ పాస్వర్డ్ పెట్టుకుంటాను. సంథింగ్ మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ పాస్వర్డ్లో ఖచ్చితంగా 8 అక్షరాలు అయితే ఉండాలి. 8 లెటర్లు ఇస్తారా, ఏమి ఇస్తారనేది మీ ఇష్టము.
కాకపోతే 8 అక్షరాలు అయితే ఉండాలి ఖచ్చితంగా. 8లో ఒక నెంబర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక సింబల్ ఉండాలి. అలా పెట్టుకుంటే మీకు ఈజీగా వెంటనే అయిపోతుందన్నమాట. చూడండి ఇక్కడ నేను ఒకటి తీసేసినా కానీ 8 తీసేసినా కానీ ఒక రెడ్ కలర్లోకి వెళ్ళిపోతుంది మొత్తం. కింద చూడండి, యూ హ్యావ్ అట్లీస్ట్ 8 లెటర్స్. ఈ రెడ్ కలర్లో ఉందంటే మనం ఆ పని అది చేయలేదని అర్థం అనమాట. సో మీరు ఇది ఫాలో అయినట్లయితే ఏది ఫాలో అవ్వాలి? ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక సింబల్ ఉండాలి, మొత్తము కూడితే 8 అక్షరాలు రావాలి. మొత్తం ఇక్కడ లెటర్లన్నీ 8 లెటర్లు ఉండాలి. అప్పుడు మాత్రమే మీది పాస్వర్డ్ తీసుకుంటుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్న చూపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడాను మామూలుగా ఫస్ట్ రెడ్లో ఉంటాయి. మీరు అవన్నీ చేయగానే మొత్తం గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నేను 4 అనేది ఇస్తున్నాను. తీసి చూడండి, ఆటోమేటిక్గా అది గ్రీన్ కలర్లో వెళ్ళిపోతుంది. తర్వాత పైన ఏదైతే ఇచ్చామో సేమ్ పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా ఇవ్వాలి. క్యాపిటల్ ఇక్కడ నాకు నచ్చినట్టు నేను ఇచ్చుకున్నాను. మీకు నచ్చినట్టుగా ఇవ్వాలి. దయచేసి మీది మాత్రమే ఇచ్చుకోండి. మీకు నచ్చింది మీరు ఇచ్చుకోండి. మీకు గుర్తుండేలాగా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్కి ఒక పాస్వర్డ్ కూడా మీరు సెట్ చేసుకున్నారు. ఇది ఇన్వైట్ కొలీగ్స్ అనేది మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఇది మనకు అవసరం లేదు. ఈ టెస్ట్ మీటింగ్ ఇవన్నీ మళ్ళీ మనం చూద్దాము నెక్స్ట్ దాంట్లో. ఇది ఇక్కడ వరకు ఏం చేసామంటే మనం ఒక అకౌంట్ ఇన్స్టాల్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ మెయిల్ అనేది క్లోజ్ చేసి మినిమైజ్ చేసి మనం మన యాప్ దగ్గరికి వెళ్దాం. జూమ్ యాప్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత స్టిల్ అదే స్క్రీన్ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మనం అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేస్తే ఇక్కడ మెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఇందాక ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చామో అదే మెయిల్ అడ్రస్ ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్, ఇందాక ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నామో అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా ఇచ్చుకోవాలి. సైన్ ఇన్. సైన్ ఇన్. డూ యూ వాంట్ సైన్ ఇన్ విత్ ఫింగర్ ప్రింట్ ఐడి? నాకు ఫోన్కి మీకు ఫింగర్ ప్రింట్ ఇష్టం ఉంటే ఫింగర్ ప్రింట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఓకే అని క్లిక్ చేశారనుకోండి, మీరు నెక్స్ట్ టైం సైన్ ఇన్ అనుకోండి, జస్ట్ మీరు ఫింగర్ ప్రింట్ పెడితే ఓకే అవుతుంది. అది మీరు ఓకే అయినా చేసుకోవచ్చు, క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ది స్టార్ట్ మీటింగ్, జాయిన్ మీటింగ్, షెడ్యూల్ మీటింగ్, షేర్ స్క్రీన్ అని ఉంది. వీటి అర్థం ఏంటంటే ఫస్ట్ది మీరుగా స్టార్ట్ చేయాలంటే మీ స్టార్ట్ మీటింగ్ మీద, లేదా ఆల్రెడీ ఒక మీటింగ్ జరుగుతుంది, లేదా ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది, దానికి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ మీద క్లిక్ చేయాలి. అవి ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, నేను ఇప్పుడు స్టార్ట్ మీటింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే వీడియో ఆన్, అంటే నువ్వు వీడియో షేర్ చేయాలనుకుంటున్నావా లేదా, అంటే వీడియో షేర్ చేయడం అంటే వీడియోని చూపించాలనుకుంటున్నావా లేదా, మీ కెమెరా ఆన్ అవ్వాలా వద్దా అనేది ఇక్కడ అర్థం అనమాట. వీడియో ఆన్ అంటే మీ కెమెరా ఆన్ అవ్వాలా వద్దా అని. తర్వాత నేను ఇప్పుడు ఇలా ఉంటే మీ వీడియో మీ స్క్రీన్ వేరే వాళ్ళకి కనిపిస్తుంది. స్క్రీన్ కాదు, మీ కెమెరా ఏదైతే క్యాప్చర్ చేస్తుందో అది వేరే వాళ్ళకి కనిపిస్తుంది. దాన్ని ఆఫ్ చేసుకుంటే కనిపించదు అనమాట. ఇలా ఉంటే ఆఫ్ చేసినట్టు, వేరే వాళ్ళకి కనిపించదు. ఇలా ఉంటే ఆన్ చేస్తున్నట్టు అనమాట. కింద చూసారా, యూజ్ పర్సనల్ మీటింగ్ ఐడి PEPMI, అది నేను ఎలా వస్తుందో కూడా నేను చెప్తాను మీకు. మీరు మీటింగ్ స్టార్ట్ చేయాలంటే ఇలా దీని మీద క్లిక్ చేస్తే మీ నెంబర్తో, మీ ఐడితో ఒక కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు దీన్ని క్లోజ్ చేసి స్టార్ట్ మీటింగ్ అంటే ఒక కొత్త స్క్రీన్ వస్తుంది మనకు. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఐడి ఉండాలి మీకు.